అందరికీ నమస్కారము. పరగడుపున పొద్దున్నే తాగే ఒక మంచి జ్యూస్ చెప్తాను మీకు. ఈ జ్యూస్ తాగడం వలన ఏమంటే వెయిట్ లాస్ అవుతాము. అధిక బరువు, కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే గనుక దాని నుంచి బయటపడతాము. అండ్ ముఖ్యంగా హై బీపీ వాళ్ళకి చాలా చాలా రికమెండెడ్ జ్యూస్ ఇది. ఆ పొద్దున తాగే జ్యూసు, పడగడుపున తాగే జ్యూస్ దాన్నే సొరకాయ జ్యూస్ అంటాము. సొరకాయతోటి మనం మంచిగా జ్యూస్ చేసుకోవచ్చు. దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎప్పుడు తాగాలి? పొద్దున ఎలా తాగాలి? దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? మీకు రెసిపీ కూడా చూపిస్తాను ఈరోజు. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సరే ఇదేంటంటే ఇండియాలో మన భారతదేశంలో ఒక మంచి పాపులర్ డ్రింక్. ఆయుర్వేదంలో బాగా క్లియర్‌గా చెప్పారు. ఈ సొరకాయ జ్యూస్ తాగడం వల్ల ప్రయోజనాలేంటి? దీన్ని ఎట్లా తాగాలి అది అని చెప్పేసి. అదే దీన్ని ఏమంటారంటే లౌకి అంటారు, దూది అంటారు హిందీలో. ఒక 5 నిమిషాల్లో జ్యూస్ చేసేసుకోవచ్చు. దీంట్లో ఏమేమి ఉన్నాయో ముందు చూద్దాం. తర్వాత దీని ఉపయోగాలు చూద్దాం. తర్వాత జ్యూస్‌కెళ్ళిపోదాము. దీంట్లో ఏమున్నాయంటే గనుక వైటమిన్స్ సి అండ్ బి. వైటమిన్ సి, వైటమిన్ బి ఉన్నాయి. అండ్ మినరల్స్ ఏమున్నాయంటే పొటాషియం, మాంగనీస్ అండ్ కాల్షియం. ఇవన్నీ బాగా ఉన్నాయి. ఇక వీటి ప్రయోజనాలు చూస్తే గనక ముఖ్యమైన ఫస్ట్ ప్రయోజనం బరువు తగ్గిస్తుంది. ఎక్కడైతే అధికంగా బరువు, కొలెస్ట్రాల్ ఎక్కువ పేరుకుపోయి ఉందో అదంతా మెల్లగా కరిగించేస్తుంది. బరువు తగ్గుతాం. అంటే స్ట్రాంగ్ వెయిట్‌కొచ్చేస్తాం మనము. తుస్‌తుస్‌గా బాడీ కొన్నిసార్లు లూజ్‌గా ఉంటది చూడండి. దాని నుంచి బయటపడిపోయి స్ట్రాంగ్ అయిపోతాం. ఇది. అండ్ ఇంకా గుడ్ ఫర్ డైజెషన్. మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే గనక ఇది మెల్లగా తొలగించేస్తుంది. అండ్ ఇంక మూడో ప్రయోజనం హైడ్రేట్స్ ద ఎంటైర్ బాడీ. బాడీ మొత్తాన్ని మంచిగా హైడ్రేట్‌గా ఉంచుతుంది. అంటే నీటి శాతం తగ్గకుండా ఉంచుతుంది. ఎందుకంటే ఈ సొరకాయలో 90% వాటరే ఉంది కాబట్టి. హైడ్రేట్స్ ద బాడీ. అండ్ క్యాలరీస్ చూస్తే గనుక లో క్యాలరీస్. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి క్యాలరీస్ ఎక్కువ వద్దు కదా! క్యాలరీస్ దీంట్లో చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి క్యాలరీస్ తక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచిది. అండ్ నో మోర్ కాన్‌స్టిపేషన్. మలబద్ధకం ప్రాబ్లమ్ ఉంటుంది చూడండి. అలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఈ సొరకాయ జ్యూస్ చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో ఫైబర్ బాగా ఉంటుంది. ఇది మనకి ఉన్న మలబద్ధక సమస్యను తొలగించేస్తుంది. మెల్లగా పొట్టంతా క్లీన్ చేసేస్తుంది. మలబద్ధకం ప్రాబ్లమ్ లేకపోయిందంటే చాలా వరకు మనం హెల్త్ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. పొట్టకు సంబంధించి ఇదే మెయిన్ ప్రాబ్లమ్. ఇక తర్వాత శరీరాన్ని మంచి కూల్‌గా ఉంచుతుంది. కొంతమంది బాడీ వేడి తత్వం ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా చాలా మంచిది. పొట్టని, బాడీని, మైండ్‌ని మొత్తం కూల్‌గా ఉంచుతుంది. ఇక టెన్షన్స్ తక్కువుంటాయి గదా! మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ మనకు టెన్షన్స్ అన్నీ బాడీ వేడైపోయి, మైండ్ వేడైపోయి వీటితోటే. సో, కూల్‌గా ఉంచుతుంది. అండ్ ఇంకొకటి బాడీని డీటాక్సిఫై చేస్తుంది. డీటాక్సిఫై అంటే శరీరంలో ఉన్న మలినాలన్నింటిని తొలగించేసి బాడీని మొత్తం శుభ్రపరుస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్నాయి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి? మీకు ప్రాక్టికల్స్ చేయిస్తాను. వెళ్ళిపోదాం కిచెన్‌లోకి పదండి. ఆనపకాయ యాని సొరకాయ జ్యూస్. ఈ జ్యూస్ కోసం నేను ఇక్కడ కొన్ని ముక్కలు తీసుకున్నాను. ఇక్కడ కొంచెమే అల్లము, ఈ కొంచెం అల్లం సరిపోతుంది. ఇవన్నీ కలిపి చక్కగా మిక్సీలో వేస్తున్నాను. ఈ మిక్సీలో నలగడానికి కొంచెం నీళ్లు పోస్తున్నాను, ఎక్కువ వద్దు. ఒక 1/2 కప్ అనుకోండి. నీళ్లు కొద్దిగా పోసి మిక్సీలో తిప్పేయడం. ఇట్లా మంచిగా చర్న్ అయిపోయింది చూడండి. దీన్ని పల్చటి వస్త్రంలో మనం వడగడుతూ దాంతోపాటు ఒక అర నిమ్మ చెక్క మంచిగా చక్కగా పిండేసి జ్యూస్ అంతా వచ్చేటట్టుగా పిండండి ఇట్లా. తర్వాత దీన్ని వడగట్టేయడం ఇట్లా. దీంట్లో పింక్ సాల్ట్ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇది ఇద్దరికి సరిపోతుంది. ఈ జ్యూస్ పింక్ సాల్ట్ వేసి చక్కగా కలిపేయడమే. ఇది గోంది కత్తీర. ఇది సమ్మర్లో అయితే కనుక గోంది కత్తీర. ఇది నానబెట్టి రాత్రి ఇది ఒక 2-3 స్పూన్ల దాకా మనం కలుపుకోవచ్చు ఈజీగా. సో దీన్ని కలిపేసి ఇంకా చక్కగా సర్వ్ చేసుకోవడమే. కలవాలి బాగా. ఇది అక్కడక్కడ ఉండలు ఉండిపోతుంది. చక్కగా చర్న్ చేయండి. సొరకాయ జ్యూస్ రెడీ అండి. ఒక్క 5 నిమిషాల్లో అయిపోయింది. చూసారు కదా సొరకాయ జ్యూస్ ఎలా చేయాలో. కొంతమంది సొరకాయ జ్యూస్లో పుదీనా ఆకులు వేసుకుంటారు. అండ్ ఇంకా జీలకర్ర పొడి వేసుకుంటారు. ఇట్లా ఏదైనా వేసుకుంటారు. నాకు ప్లెయిన్గానే ఇష్టం కాబట్టి నేను ప్లెయిన్గానే చూపించాను. అట్లా కావాలంటే వేసుకోవచ్చు. ఎప్పుడైనా ఈ పొర పొర సొరకాయ జ్యూస్ చేసినప్పుడు ఆ పల్ప్ ఉంటుంది కదా, పిప్పి అంతా మొత్తం నీరంతా వచ్చేసింది. దాంట్లో మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర, ఇంకా ఏమంటారు పచ్చిమిర్చి, ఉప్పు, కారం, గరం మసాలా అట్లా వేసేసి
మంచి మసాలా తయారైపోతుంది. పరాటాలో పెట్టేసి మంచిగా చేసుకున్నప్పుడు సొరకాయ పరాటా రెడీ. అట్లా కూడా చేసుకోవచ్చు మీరు. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి సొరకాయ జ్యూస్ ఈ పడగడుపున తాగాలి పరగడుపున. పొద్దున లేదా సాయంత్రం. పొద్దున్నే అడ్వైజబుల్ ఎక్కువ. ఇక మరీ కుదరకపోతే సాయంత్రం తాగండి. అంటే పొట్ట మాత్రం ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉన్నప్పుడు ఒక గ్లాసుడు సొరకాయ జ్యూస్ తీసుకొని దాంట్లో నీళ్ళు ఎక్కువ కలపలేదు. కొంచెము మిక్సీలో నలగడానికి వేసాము. గ్లాసుడు తీసుకొని ఒక చోట కూర్చోండి. కూర్చొని మెల్లగా సిప్ బై సిప్ తాగండి. మెల్లగా తాగండి. ఒక సిప్ నోట్లో వేసుకున్నాం అనుకోండి, అది మెల్లగా నోట్లో అంతా మెల్లగా తిప్పుకొని మెల్లగా లోపలేసుకోండి నమిలినట్టుగా. అట్లా చేస్తే ఇంకా ప్రయోజనాలు ఇంకా బాగుంటాయి. అంతే అండి సొరకాయ జ్యూస్. ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు? ఇంట్లో అందరికి ఇవ్వండి, తాగడం మొదలెట్టండి. ఇంట్లో సొరకాయలు బాగా ఉంటాయి, మార్కెట్లో దొరుకుతున్నాయి, వదిలే క్వశ్చనే లేదు. అనవసరమైన ఈ నాన్ వెజ్లు, పిజ్జా, బర్గర్లు, ఈ జంక్ ఫుడ్ అని తినే కంటే మంచి అలవాటు ఇట్లా చేసుకుందాం. ఏమంటారు? అవునని అంటారు నాకు తెలుసు. సరే పాటించండి తప్పకుండా. మరొక మంచి వీడియోతో కలుస్తాను. మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. అప్పటిదాకా చక్కగా నవ్వుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.